కామర్స్ ఈ మాట వినగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేదేంటి? అకౌంట్స్ లేదంటే బీకాం. కాని నిజం చెప్పాలంటే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మనం ఆ పాత అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేద్దాం. ముఖ్యంగా ఎంఈసీ, సిఈసీ స్టూడెంట్స్ కోసం కామర్స్ ఫీల్డ్లో ఎంత పెద్ద ప్రపంచం దాగి ఉందో ఈరోజు మనం చూడబోతున్నాం. చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇదే కదా. ఇంటర్లో కామర్స్ గ్రూప్ తీసుకుంటే వాళ్ల ముందున్న ఒకే ఒక్క దారి బీకాం అని చాలా గట్టిగా నమ్ముతారు. కాని అది అస్సలు నిజం కాదు. ఆ మూసధోరణిని పక్కన పెట్టి కామర్స్ తర్వాత అసలు ఎన్ని అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకోవడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. ఓకే, ముందుగా అందరికీ తెలిసిన దారులతోనే మొదలుపెడదాం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ట్రెడిషనల్ కోర్సుల్లో కూడా మనం అనుకునేదానికంటే చాలా ఎక్కువ వెరైటీ ఉంది. అవేంటో చూద్దాం. పునాది డిగ్రీల విషయానికొస్తే బీకాం అంటే ప్లెయిన్ బీకాం మాత్రమే కాదు. అందులోనే చూడండి, బీకాం కంప్యూటర్స్, బీకాం టాక్సేషన్, బ్యాంకింగ్, ఇలా చాలా స్పెషలైజేషన్లున్నాయి. ఒకవేళ బిజినెస్ మేనేజ్మెంట్ వైపు ఆసక్తి ఉంటే బీబీఏ లేదా బీబీఎం కోర్సులు బెస్ట్ ఆప్షన్. లేదు, ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లాంటి సబ్జెక్టులపై ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే బీఏ డిగ్రీలు కూడా ఒక అద్భుతమైన ఎంపికే. సరే, మరి ఈ బీకాంకి బీబీఏకి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? చాలా సింపుల్. బీకాం కోర్సు ఎక్కువగా ఫినాన్స్, అకౌంటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తుంది. అదే బీబీఏ లేదా బీబీఎం అయితే మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మీద దృష్టి పెడుతుంది. అంటే ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఏది ఎంచుకోవాలో స్పష్టత వస్తుంది. ఇక డిగ్రీల నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇవి మామూలు కోర్సులు కావు. కెరీర్లో చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రెస్టీజియస్ ప్రొఫెషనల్ కోర్సులు. ఇవి ఒక స్పెషల్ గుర్తింపును తెచ్చిపెడతాయి. ఇక్కడ మనం 3 ముఖ్యమైన ప్రొఫెషనల్ కోర్సుల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్, సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్. వీళ్ళు ఆడిటింగ్, టాక్సేషన్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్. నెక్స్ట్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. వీళ్ళు కంపెనీల ఫైనాన్షియల్ స్ట్రాటజీలను చూసుకుంటారు. ఇక మూడోది సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. వీళ్ళు కార్పొరేట్ చట్టాలు, రూల్స్ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా అని చూస్తారు. ఈ 3 కోర్సులకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. కామర్స్ బేస్తో లా ఫీల్డ్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇంటర్ తర్వాత డైరెక్ట్గా 5 ఇయర్ లా కోర్సులో చేరొచ్చు. అలాగే యాక్చురియల్ సైన్స్, ఇది కొంచెం కొత్తగా అనిపించొచ్చు. కానీ ఫైనాన్షియల్ రిస్క్ను అంచనా వేసే ఈ ఫీల్డ్లో కూడా మంచి అవకాశాలున్నాయి. సరే, ఇప్పటిదాకా ప్రైవేట్ సెక్టార్ గురించి చూశాం. ఇప్పుడు మన ఫోకస్ను గవర్నమెంట్ జాబ్స్ వైపు మారుద్దాం. దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాలంటే ఆషామాషి కాదు, చాలా అవకాశాలున్నాయి. బ్యాంకింగ్ వైపు వెళ్లాలంటే ఐబీపీఎస్, ఎస్బీఐ పరీక్షలున్నాయి. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే ఎస్ఎస్సి, రైల్వేస్ ఉన్నాయి. ఇక స్టేట్ లెవెల్లో అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్లున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా దేశ అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి వాటిక్కూడా కామర్స్ ఒక బలమైన పునాది వేస్తుంది. రైట్, ఉద్యోగాల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొంతంగా ఏదైనా చెయ్యాలనుకునేవాళ్ల కోసం, అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఇది చాలా డైనమిక్, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కొందరికి ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. వాళ్లకి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అద్భుతమైన అవకాశం ఉంటుంది. కామర్స్లో నేర్చుకున్న నాలెడ్జ్తో ఆ వ్యాపారాన్ని ఇంకా మోడర్న్గా, సక్సెస్ఫుల్గా నడిపించొచ్చు. లేదా వారసత్వం ఏం లేదు, సొంతంగా ఒక ఐడియాతో జీరో నుండి స్టార్ట్ చేయాలనుకునేవాళ్లకు మార్గాలున్నాయి. స్టార్టప్లు, డిజిటల్ బిజినెస్లు, ఈ కామర్స్ ఇలాంటివి ఈ రోజుల్లో యువతకు గొప్ప అవకాశాలనిస్తున్నాయి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే కేవలం ఒక కంపెనీ పెట్టడమే కాదు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా లేదా ఇన్వెస్టర్గా మారి మార్కెట్ను అర్థం చేసుకుని డబ్బు సంపాదించడం కూడా అందులో ఒక భాగమే. దీనికి కామర్స్ పరిజ్ఞానం చాలా అవసరం. ఇక చివరిగా మనం ఇప్పుడున్న ట్రెండ్లోకి వద్దాం. అత్యంత ఆధునికమైన కెరీర్ దారులు ఇవి. కామర్స్, టెక్నాలజీ కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, కామర్స్ ప్లస్ టెక్ ఇదొక పవర్ఫుల్ ఫార్ములా. స్ట్రాంగ్గా కామర్స్ బేసిక్స్ నేర్చుకుని దానికి లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ను జోడిస్తే ఇక తిరుగుండదు. ఇలాంటి కాంబినేషన్కు మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బాగా ఎదుగుతున్న రంగాలు చూస్తే డిజిటల్ మార్కెటింగ్,
డేటా అనలిటిక్స్ లాంటి చోట్ల కామర్స్ గ్రాడ్యుయేట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే వాళ్లకు బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్, ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటి ఫీల్డ్స్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ బిజినెస్ తెలివి, టెక్నాలజీ స్కిల్స్ కలిస్తే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, కామర్స్ అంటే కేవలం బీకాం కాదు. ఇది బిజినెస్, లా, ఫైనాన్స్, గవర్నమెంట్ జాబ్స్, ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇలా ఎన్నో దారులను చూపిస్తుంది. నిజంగా చెప్పానంటే కామర్స్ ప్రతిచోటా అవకాశాలు తలుపులు తెరుస్తుంది. ఇప్పుడు ఇన్ని మార్గాలు మన ముందున్నాయి. ఎవరి ఆసక్తికి, స్కిల్స్కి, వాళ్ళ లక్ష్యాలకు ఏ దారి సరిపోతుంది? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే భవిష్యత్ అనేది ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఏ తలుపు తెరవబోతున్నారు?